సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు అక్కినేని నాగచైతన్య. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. మొత్తానికి తండ్రి సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాకి ఇప్పుడు మరిన్ని కలెక్షన్స్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే వరుస ప్రమోషన్లతో జనాలను ఆకట్టుకుంటున్నారు చైతన్య. తండ్రి సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో చైతన్యతో పాటు సాయి పల్లవి, డైరెక్టర్ చందు మొండేటి సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన ఫస్ట్ మ్యారేజ్ విడాకుల గురించి స్పందించారు. సమంతతో విడాకుల గురించి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంతో గౌరవంగా బయటకు వచ్చే విడాకుల ప్రకటన చేసినట్లు కూడా తెలిపారు. మేము మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాము, కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్లా మారిపోయింది. ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది తనకు బాగా తెలుసు అన్నారు చైతన్య. తాను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు, తాము ఏమి ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునేందుకు 1000 సార్లు ఆలోచించినట్లు తెలిపారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు, ఎవరి దారి వారు చూసుకున్నట్లు, ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నట్లు కూడా చెప్పేశారు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకున్న పరిస్థితి వచ్చి ఉండకూడదు, కానీ వచ్చింది. ఏం జరిగినా దానికంటూ ఓ కారణంగా ఉంటుంది. నా గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు నాగచైతన్య. అలాగే తన పెళ్లి సమయంలో శోభితపై వచ్చిన కామెంట్స్ గురించి రియాక్ట్ అయ్యారు ఆయన. కేవలం ఇన్స్టా ద్వారా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని అన్నారు. తనకి తన గతంతో ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ తనను విమర్శించారని, ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని అన్నారు నాగచైతన్య. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.